నిజానికి 17 పర్యాయాలు జరాసంధుడు సైన్యాన్ని పోగు చేసుకుని 5 సంవత్సరాల వ్యవధిలో కృష్ణుడి మీదకి వచ్చి 17 సార్లు ఓడిపోయి సైన్యం పోయి తను ఒక్కడు పోయేవాడు. తెలియక కొంతమంది కృష్ణుడు జరాసంధుడి చేతిలో 17 మార్లు 18 మార్లు ఓడిపోయాడని చెబుతున్నారు. ఎక్కడ భాగవతాలు లేదు, ఇక్కడే ఉన్నాయి పుస్తకాలు చూసుకోమని వాడిని. ప్రామాణికంగా లేకుండా చెప్పే కథలు పట్టించుకోదు. 17 సార్లు బలరామకృష్ణుల చేతిలో సైన్యం కోల్పోయాడు వాడు. ఇక 18వ మారు మాత్రం 23 అక్షౌహిణీల సైన్యం పోగు చేయడానికి కొంత సమయం పట్టిందిట. ఈ సమయం పట్టే లోపు నారదుడు తినగా ఉంటాడా మరి, ఎప్పుడు ఎలా చేయించాలో ఆయనకి తెలుసు. ఆ సమయంలో ఎడారులలో తురకాళ్ళకి నాయకుడిగా కాలయవనుడని రాజున్నాడు. అప్పట్లో ఆయిల్ బావులని వాడు అన్నమాట. అక్కడికి వెళ్ళాడు, సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ అవన్నీ. అక్కడ కాలయవనుడు పెద్ద గడ్డంతో గుండు చేసుకుని టిక్కు టిక్కు టిక్కరు హుక్కా పిలుస్తూ ఉన్నాడు. ఆ కాలయవనుడి దగ్గరికి వెళ్ళి నారదుడు, బాగున్నావా కాలయవన అంటే, బాగానే ఉన్నాను. ఏమి నారదా, ఇంతకాలానికి మేము గుర్తుకొచ్చామా, మమ్మల్ని చూడడానికి వచ్చావు అంటే, యవనా అది కాదు, నేను చూడడానికి రావడంలో ప్రధాన కారణం ఒకటి ఉన్నది. నీ గురించి నాకు కొంత అనుమానం వస్తుంది అన్నట్టు. ఏమిటి అనుమానం? యవనా నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వంబులన్ పవనుండభ్రములన్ హరిల్తు పగిదిల్ భంజించియున్ ఏలవార్వవు యాదవులన్. యవనా నీవు చాలా వీరుడివని నాకు తెలుసు. భూమి మీద చాలాసార్లు దండయాత్రకి వెళ్ళావు, ఎంతోమందిని జయించావు, తుక్కు కింద కొట్టేసావు అందరినీ. పెద్ద గాలి రాగానే మేఘాలన్నీ చల్లా చెదరుతాయి. గాలి మేఘాలు ఎగరగొట్టినట్టుగా నీవు కూడా ఎంతోమందిని జయించావు, పేరు తెచ్చుకున్నావు, సంపదలు కొల్లగొట్టావు. అసలు మీకు డబ్బు ఎక్కడిది? ఇతరుల మీదకి అన్యాయంగా దాడి చేసి సంపదలు కొల్లగొట్టడం తప్ప, ఆ సంపదలు అనుభవించడం తప్ప. ఇంతటి వీరుడువు కూడా యాదవులన్ గెల్వవు వారలన్ మరచియో దైన్యంబును చెందియో అవివేక స్థితి నొందియో మరచియో హైన్యంబును పొందియో. ఎందువల్ల నువ్వు యాదవులను జయించవు? వాళ్ళెవరో నీకు తెలియదా? లేక నీ బలం తగ్గిందా? దీనుడివయ్యావా? అవివేకంలో పడ్డావా? కంపించిపోయావా? హీనస్థితిలోకి వెళ్ళావా? నీ ముందు శత్రువులు ఎవరూ తలెత్తుకోలేరే. ఈ మధ్యన నీకు అత్యంత ఆప్తుడైన కంసుడిని ఆ కృష్ణుడు అన్నవాడు చంపేశాడు. నీకు మరొక మిత్రుడైన జరాసంధుడు ఉన్నాడే, వాళ్ళందరినీ బలరామకృష్ణులు తుక్కు కింద కొట్టి సైన్యాన్ని చంపి వాడు వదిలిపెడుతున్నారు. నీ మిత్రుడు జరాసంధుడు ఎప్పటికే 17 పర్యాయముల బలరామకృష్ణుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. మళ్ళీ 18వ మారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కబురేది నీకు తెలియడం లేదా? నీ దగ్గర సిబిసిఐడి పనిచేయడం లేదేమిటయ్యా అని అడిగాట. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ మధ్యకాలంలో ఇంత గందరగోళం జరిగిందా? యాదవులలో ఇంత చేసి వెర్రిగొల్లలలో 2 వీరులు తయారయ్యారా? కృష్ణుడు అంతటివాడా? ఏమి నారదా, నీవంటున్న కృష్ణుడు ఎటువంటివాడు? అతని బలం ఎటువంటిది? అతని శక్తి ఎటువంటిది? అతని పరివారం ఎలా ఉన్నది? ఏ ఆయుధాలు ధరిస్తాడు? అణ్వస్త్రాలు ఉన్నాయా? మామూలు కత్తులు అవి ధరిస్తాడా? చెప్పు వాడి సంగతి ఏమిటో తెలుసుకున్నాక యుద్ధానికి పెడతానన్నట్ట. ఇంత చేసి కృష్ణుడిని ఎటువంటి వాడో చెప్పమంటే ఒక్కసారి నారదుడు పరవశుడైపోయాడు, భక్తిలో పడిపోయాడు ఒక్కసారిగా. ఏం చెప్పమంటావు కాలయవన? ఆ కృష్ణుడిని వర్ణించడం ఎవడి వల్ల అవుతుంది? మహాత్ములైన పండితులు కూడా వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన్ని వర్ణించలేరు. ఆదిశేషుడు కూడా వర్ణించడానికి అలవికారి అలౌకిక సౌందర్యం ఆ కృష్ణుడిది. అయినా నీవు అడిగావు, నేను వర్ణిస్తున్నాను. ఆయన ఎలా ఉంటాడంటావా? నీలజీమూత సన్నిభ శరీరమువాడు తామరసాభ నేత్రములవాడు పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడున్నత దీర్ఘబాహులవాడు శ్రీకర పీత కౌశేయ చలమువాడు మకర కుండల దీప్తి మలయువాడు శ్రీవత్సలాంఛనాంచిత ముఖోరమువాడు కౌస్తుభమణి పదకంబువాడు రాజా ఇంతింత వాడనరానివాడు తెలిసి ఏ దిక్కులందైన తిరుగువాడు మెరసి ఏ వేళలందైన మెలగువాడు
పట్టనేర్చినగా నిలోబడనివాడు. మహారాజా కాలయవన, ఆ కృష్ణుడిని ఏమని వర్ణించను? ఆయన నీలంగా ఉంటాడు, మేఘంలాగా. నల్లని మేఘం ఏ ఆకారంతో ఉంటుందో అటువంటి ఆకారంతో ఉంటాడు ఆయన. తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది ఆ ముఖం. మోకాళ్ళ వరకు ఉంటాయి ఆయన చేతులు. ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే దాన్ని ఆజానుబాహు అంటారు. ఎన్నో పర్యాయాలు చెప్పా, కూర్చున్నప్పుడు కాదు నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే వాడు ఆజానుబాహుడు. అటువంటి వాడు పసుపు పచ్చని పవిత్రమైన వస్త్రం ధరిస్తాడు ఆయన. చెవులకు మకర కుండలాలు వెలిగిపోతూ ఉంటాయి. ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టువత్సం ఉంటుంది కుడివైపు. కౌస్తుభమణి పథకం ధరిస్తాడు. రాజా ఎంత ఎంత అని చెప్పడానికి వీలు కాని మహాసుందరుడు ఆయన. మహామహిమ కలిగిన వాడు. అన్ని దిక్కులలో అన్ని వేళలా తిరగగలడు. ఆయన వెలగని చోటుంటూ ఉండదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు, రాగలడు. అన్నీ ఒకెత్తు. పట్ట నేర్చిన కానీ లోబడని వాడు ఆయన్ని పట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టం. ఎన్నో టెక్నిక్స్ తెలియాలట. ఆయన్ని పట్టుకోవాలంటే స్కిల్, నైపుణ్యం కావాలి. అంత తేలిగ్గా దొరకడు. ఆయన దొరకాలంటే ఒకటే, ఏమిటి? భక్తి. ఇంకేదేనికి దొరకడా. చెక్కడు క్రతువుల వ్రతముల చెక్కడు, శౌచముల దానశీలతకు దయం చెక్కడు. ఆయన వ్రతానికి చెక్కడు, యజ్ఞానికి దొరకడు, దానమునకు చెక్కడు, శుచికి చెక్కడు, మడికి చెక్కడు, ఆచారానికి చెక్కడు. ఇక దేనికి చెక్కడు? దేనికంటే భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి అన్నాడు ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు. భక్తికి దొరికినట్టుగా ఎవరికి దొరకడు. అలాగే దశమస్కందంలో తల్లి రోటి కట్టినప్పుడు కూడా ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిలికి దొరకడని చెప్పారు. చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం సనక సనందనాది యోగీంద్రుల హృదయ పద్మములకు చిక్కడాయన. చిక్కడు శృతిలతి కావలి వేదములకు కూడా దొరకడాయన. చిక్కెనతడు లీల తల్లి చేతండ్రోలను. తల్లికే భక్తి ఉంది కాబట్టి ఆవిడికి తన లీలతో దొరికాడట ఆయన. అటువంటి వాడు ఆయన. ఆయన్ని పట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టమయ్యా, అంత తేలిక కాదు. ఎప్పుడు దొరుకుతాడో చెప్పలేం. ఆయన పట్టుకోవడానికి నేర్పులు కావాలి, పరమ సాధన కావాలి. అనగానే నారద బాగా వర్ణించావు. నువ్వు చెప్పిన వాడు ఎంతవాడైనా అవ్వచ్చు, కానీ ఇక్కడున్నవాడు కాలయవనుడని మర్చిపోకు. రాగి మెస్సాలు కలిగిన వాడిని, రాగి గడ్డం కలిగిన వాడిని, బోడుగుండు కలిగిన వాడిని నేను. నా ముందు వాడు ఎక్కడ అగుతాడు? యాదవుడెంతవాడు యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన ఎదిర్చనేనియుం కాదనబోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నానాదృఢ హేమ పుంక కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదితవకినికిలముల భస్మము చేసెదు తాపసోత్తమ. ఆ యాదవుడు ఎంతవాడైనా అవ్వచ్చుగాక, వాడు ప్రళయకాలపు యముడే అవ్వచ్చుగాక, యముడికి మొగుడు అవ్వచ్చుగాక, కానీ యుద్ధంలో నాకు ఎదురుగుండా నిలబడితే వాడిని విడిచిపెట్టను. ఇదిగో ఈ చెయ్యి చూరు, కఠినమైనది, కర్కశమైనది. ఈ చేతులతో ధనుస్సు పట్టుకుని అగ్నిజ్వాలల వంటి బాణాలు నేను విడిచిపెడుతూ ఉంటే నా బాణాగ్నిజ్వాలలు వాడిని భస్మం చేస్తాయి, వాడిని బూడిద చేసేస్తాను. తాపసోత్తమా, ఇదిగో బయలుదేరుతున్నాను. నువ్వు చెప్పిన వాడు నా కంట పడనంత వరకే బతుకుతాడు. నా కంట పడ్డాడో ఇక వాడికి జీవితంలో పంట పండదు, వాడి జీవితమే భస్మం అంటూ ఏకాక్షౌహిణి సైన్య సమేతుడై మహావీరుడైన అవివేకి అయిన బాలుడైన కాలయవనుడు బయలుదేరాడు. లీలామానుష విగ్రహుణ్ణి భస్మం చేస్తానంటూ. దొరికాడు, వీడు బొట్లో పడ్డాడు అనుకున్నాడు. నారదుడికి కావలసింది అదే. వీడిని ఎవడు చంపలేరు, అందుకని వీడు అంతం ఎలా చూడాలో సమయం ఉండి రెచ్చగొడతాడు, పక్క నుండి గిల్లుతాడు. వాడు సైన్యం పుచ్చుకొని బయలుదేరి వచ్చేలోపు ఇక్కడ 18వ మారు దండయాత్రకి రావడానికి వాడికి కొంత సమయం పట్టింది. ఉన్న డబ్బంతా మూలధనం అంతా పోయిందిగా, మరి ఎక్కడి నుంచి పెట్టుబడి దొరకట్లా. ఏ బ్యాంకుని పట్టు కొల్లగొడదామా అని చూస్తున్నాడు వాడు. ఆ 18వ మారు వచ్చేలోపు ఈ కాలయవరుడు సైన్యంతో వచ్చి మధురా నగరాన్ని చుట్టుముట్టేశాడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, కోట తలుపులు మూసేయండి అన్నాడు. ఇదేమిటి కృష్ణ అన్నారు వాళ్ళు. ఈ వచ్చిన వాడు సామాన్యుడు కదరా బాబు, వీడిని మనం చంపలేం. కారణం ఏమిటి? కొన్ని కారణాలు ఉన్నాయి. పూర్వం యాదవులకి కులపురోహితుడు గర్గాచార్యుడు యాదవుల చేత ఎప్పటికప్పుడు యజ్ఞాలు చేయిస్తూ ఉండేవాడు ఆయన. అటువంటి మహానుభావుడు
యాదవుల కొలువుకు వచ్చాట. అప్పుడు యదు మహారాజు రాజు. యదు మహారాజు గారి సింహాసనం పక్కన ఒక ఆసనం ఉంటే ఆ ఆసనం మీద గురువుగారు వచ్చి కూర్చున్నట్ట. గురువుగారి కంటే గొప్పవాడు ఎవడు అసలు? మూర్ఖులకు అర్థం కాక యాదవులకి మస్తు మూర్ఖత్వంతో ఆ రోజుల్లో కూడా కొంతమంది గడ్డి తినేవాళ్ళు ఉండేవారు, గడ్డి యాదవులు. వాడు ఒకడు లేచి, అందరూ భక్తులు ఉంటారా? ఎప్పుడైనా ప్రతి వంశంలో ఎక్కడో చోట మూర్ఖుడు ఒకడు పుడతాడు. అందరూ కృష్ణుడిలాగే సాత్యకిలాగే మహాత్ములైతే ఏ వంశమైనా చాలా గొప్పదయ్యేది. ఎప్పుడో ఒక్కొక్కప్పుడు మూర్ఖుడు పుడతాడు. ఇదిగో ఒక మూర్ఖుడు పుట్టేట. వాడు ఏం చేశాడు? యదు మహారాజు పక్కనే కూర్చున్న కులపురోహితుడు గర్గుడి జుట్టుచ్చుకుని, ఎవడవరా నువ్వు? రాజుగారి పక్కన కూర్చుంటావా? నువ్వు బతికంత ముష్టెత్తుకునే పురోహితుడు అని లాగి పక్కన పారేశాడు. దాంతో గర్గాచార్యుడికి ఆగ్రహం వచ్చింది. గురువు గారిని జుట్టు పుచ్చుకుని పిలక పుచ్చుకుని లాగుతారా, మీ అంతం చూస్తానని శపథం చేశాడు. వెంటనే వచ్చి యజ్ఞగుండంలో తన జడ ఒకటి పీకి యాదవ కులం నాశనం చేసే వ్యక్తి పుట్టాలి అన్నట్ట. వెంటనే అందులోంచి పుట్టుకొచ్చాడు ఈ కాలయవనుడు, ఈ గడ్డంతో, ఈ బోడిగుండుతో, భయంకరాకారుడు. ఒరేయ్, నీకు యాదవుల వల్ల చావులేదు, యాదవులు నిన్ను చంపలేరు, యాదవుల్ని నాశనం చెయ్యి అన్నట్ట. సరిగ్గా ఈ విషయం యదువు గారికి తెలిసింది. అమాంతంగా వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడి, ఇదేంటండి, మా వాళ్ళు ఎవరో మూర్ఖులు ఏదో పని చేస్తే మా వంశాన్ని ఇంతకాలం పెంచి పోషించింది మీరు మా కులపురోహితులు, మీరు మమ్మల్ని ఆగ్రహించి సర్వనాశనం చేస్తారా? క్షమించండి అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు? ఒరేయ్, నువ్వు వీళ్ళ జోలికి వెళ్ళకు, ఎడారుల్లో బతుకు, అక్కడ తురకాళ్ళందరికీ నాయకుడివై అని ఈ యవనుని అక్కడికి పంపేసి, ఎవరైనా యాదవులు అనేవాళ్ళు ఉన్నారని నీకు గుర్తు చేసే వరకు యాదవుల గురించి నువ్వు మర్చిపోదువుగాక అన్నట్ట. ఎవడో గుర్తు చేస్తే కానీ వాడు గుర్తురాదు. అదిగో అప్పటి నుంచి కొరత యుగం నుంచి వాడు అక్కడ ఉన్నాడు. ఇంతలో ఏం చేశాడు? వాడి చావు ఎప్పటికీ రాదు, వాడు పాపాత్ముడు. వాడు చావాలంటే గిల్లాలి. వాడికి గుర్తు చేశాడు నారదుడు, యాదవులు అనేవాళ్ళు ఉన్నారని గుర్తు చేశాడు. గుర్తు చేస్తే కానీ వాడికి తెలియదు కనుక వాడు సైన్యంతో వచ్చాడు. ఇప్పుడు వీడు మన చేతిలో చావడు, ఎందుకంటే గర్గాచార్యుడి వల్ల సృష్టింపబడ్డాడు. యాదవుల చేతిలో చావు లేని వాడు వచ్చి మన మీద పడితే, మనం యుద్ధం చేస్తే నన్ను బలరాముడిని వాడు ఏం చేయలేకపోవచ్చు, కానీ తక్కిన యాదవులు చంపేస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యడం మన కర్తవ్యం కాదు, తలుపులు మూసేయండి. మరి అలాగా యుద్ధం కాదు, బయటికి రాకూడదు, లోపల ఎంతకాలం ఉంటాం? వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? సముద్రం దగ్గరకు వచ్చేసాడు. సముద్ర, ఒకప్పుడు నీ మధ్యలో 12 యోజనాల స్థలంలో మహాత్ముడు కుశస్థలి అని ఒక పురం కట్టాడు రైవత మహారాజు. అదే కుశుడు కూడా నిర్మించింది, కుశనాభుడు అంటారు ఆయన. ఆ తర్వాత నగరం అంతా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఆ స్థలం మళ్ళీ అడుగుతున్నాను. ఆ స్థలంలో నేను ఒక నగరం కట్టుకోవాలి. 12 యోజనాలు స్థలం ఇమ్మన్నట్టు. అంటే 12 ఎనిమిదిలు 96, 96 × 96 చదరపు మైళ్ళు అని అర్థం. 96 × 96 చదరపు మైళ్ళ స్థలం నాకు. నేను బతికున్నంత వరకు అక్కడ నగరం ఉంటుంది. నేను చచ్చిపోగానే నాతో పాటు నగరం అంతా ముంచేయి నువ్వు. ఇక్కడ నేను ద్వారకా నగరం అనే పేరుతో నగరం కట్టుకుంటాననగానే సముద్రుడు అందంగా స్థలం ఇచ్చేసేట. చతురస్రాకార స్థలం. అక్కడ పూర్వం ఈ కుశస్థలి అని పురం ఉండేదన్నమాట. ఆ స్థలం యొక్క పునాదులన్నీ పోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానంలో మళ్ళీ కొత్త నగరం కట్టాలి. నగరం కట్టాలంటే మరి మంచి శిల్పి కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి. ఆ ఇంజనీర్ కూడా కాంట్రాక్ట్ చేసుకుంటే గొడవ ఉండదు, మళ్ళీ మనం రోజు చూసుకోకర్లా. అందుకని విశ్వకర్మని పిలిపించాట. విశ్వకర్మ, నీవు దేవశిల్పివి, అద్భుతమైన నగరం కట్టు. ఈ సృష్టిలో ఇంతవరకు ఎవడు కని విని ఎరగని నగరాన్ని నిర్మాణం చెయ్యి, ఇది నేను ఆజ్ఞాపిస్తున్నాను నీకు అన్నట్ట. ఆ విశ్వకర్మ గారికి ఈయన ప్లాన్ ఇచ్చేశాడు. ఆ ప్లాన్ ప్రకారం విశ్వకర్మ కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. సుఖయోగీంద్రుడు ముట్టుకున్న భాగవతం అనేటటువంటి కల్పవృక్ష ఫలరసం మన అదృష్టవశాత్తు మానవులకి, అందులో ముఖ్యంగా కలియుగ వాసుల కోసమే ఇది వచ్చింది. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణ. కృతయుగంలో మానవుడు తరించడం కోసం తపస్సు, ఉపవాసాలు, నిరంతర వేదపారాయణ, జపం, యజ్ఞం ఇవన్నీ పెట్టారు. యజ్ఞం చేశాక భార్యను కూడా దానం ఇచ్చేశాడు దశరథుడు, అది నియమం. అప్పుడు మళ్ళీ ఆ భార్యను కొనుక్కున్నాడు డబ్బిచ్చి, వశిష్ఠుడి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. అంత నియమాలతో యజ్ఞాలు చేస్తే కానీ, వ్రతాలు చేస్తే కానీ, అనుష్ఠానాలు చేస్తే కానీ మోక్షం రాదు. కృత, త్రేత, ద్వాపర యుగాలలో
కలియుగంలో అలా చెయ్యగలమా? లేవగానే కాఫీ పడకపోతే కడుపు కదలదు, కడుపు కదలకపోతే స్నానం చెయ్యరు, స్నానం చేయకపోతే కార్యక్రమాలు సాగవు. ఇంటి దగ్గర ఉంటేనే బాగుండండి అంటాడు, ఎంత భాగవత సప్తాహానికి వచ్చిన దిక్కుమాల బుద్ధి అక్కడికే పోతుంది. ఇది కలియుగ మానవ లక్షణం. కాఫీ అయిన తర్వాత స్నానం అయిన వెంటనే జపం అలా ఏదో చేసామన్న పేరుకి, కానీ ఎంత తొందరగా ఇడ్లీ పడుతుందా, ఎంత తొందరగా అట్టు పడుతుందా అని మరి కాసేపు. ఇడ్లీ అట్టు పడిన తర్వాత మళ్ళీ కదలాలి. తర్వాత కూడా కాసేపు పురాణం వినేలోపు ఈ కాలిటు మార్చాలి. తదనంతరం మళ్ళీ భోజనానికి సిద్ధమే. భోజనం చేసేటప్పుడు కూడా సగం మొహమాటం, సగం మళ్ళీ నాటకం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 3 గంటలకు లేవగానే టీ పడాలి. ఆ ఒక్కటి అడక్కు అంటాడు, టీ పడకపోతే ఇంకేం మాట్లాడలేం. అయిన తర్వాత మళ్ళీ రాత్రి భోజనం మామూలే. ఇన్ని చేస్తే కానీ ఒక్కడ వ్యక్తి కాదు, అందరి పరిస్థితి ఇంచుమించుగా అంతే కలియుగంలో. ఇదేదో ఒక వ్యక్తికి కాదు, నా గురించే చెప్పారు అని ఎవరు అనుకోక్కర్లా. ఇది ఇంచుమించుగా ప్రతి మానవ జీవితం అంతో ఎంతో అలా అలా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి మానవులు ఎలా తరిస్తారు? ఇన్ని జపాలు ఎక్కడ చేస్తారు? ఇన్నేసి రోజులు ఉపవాసం, కఠిన శౌచాలు ఎలా నిలబెట్టుకోగలరు? పెట్టుకోలేరు. అందుకని కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం పెట్టేట వేదవ్యాసుడు. నాయనలారా, ఈ ఉపవాసాలు, ఈ వ్రతాలు, ఈ శౌచాలు, ఈ యజ్ఞాలు, ఈ దానాలు మీ వల్ల కావురా నాయన, మీరు మోక్షం పొందలేరు ఇలా అయితే. కాబట్టి మిమ్మల్ని తరింపజేయడానికి ఒకటే మార్గం, తేలికైన మార్గం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నృణాం నరులకు పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మము లేదు. 1 గంట 2 గంటలో 3 గంటలో హాయిగా మహాత్ములు పురాణం చెప్పినప్పుడు శ్రద్ధగా వినండి. విన్న కాసేపు కుక్కర్ సౌండ్ లేకుండా, ఇంకే గందరగోళం లేకుండా, అటు కదిలి ఇటు కదిలి కదలకుండా, తిట్టుకోకుండా, తుమ్ముకోకుండా, గందరగోళాలు చేయకుండా వినేస్తే శ్రద్ధగా, ఇహ చాలు మోక్షం. ఇంత తేలికగా మోక్షం పొందడానికి, మానవులకి ఉపకారం చేయడానికి వ్యాసుడు రాశాడు పురాణాలు. ఆయనకి ఎంత ఊహో చూడండి. ఏనాడో నేటికి 5200 సంవత్సరాల క్రితమే మన బాధ అంతా కనిపెట్టాడు ఆయన, మన లక్షణాలు కనిపెట్టాడు, మన కోసం ఇది రాశాట. ఆ పుణ్యాత్ముడిని మనం పదే తలుచుకోకపోతే మన జీవితం వ్యర్థం. మనకి ఇంకో రకంగా కష్టం తొలగడానికి మార్గం లేదు కనుక ఇదే మార్గం. ఏం చేసినా కాసేపు పురాణం వింటే చాలు. అలాంటి పురాణాన్ని వేదవ్యాసుల వారు ఈ భాగవతాన్ని చిట్ట చివరగా ఇచ్చి చెప్పడానికి మాత్రం పెద్ద సమస్య ఏమిటంటే, రాసింది వ్యాసుడు, ఆయనే చెప్పాలంటే ఒక్క వ్యక్తి ఎంతకాలం చెబుతాడు? యాతన కదా, అందరికీ చెప్పలేడు కదా. అందుకని సూత మహర్షిని చెప్పమన్నాడు. సూతుడు కూడా కొంతకాలం చెప్పినా అందరి వల్ల కాదు. ఈ భాగవతానికి ఒక స్పెషల్ క్యాండిడేట్ని ఎన్నుకున్నాడు. అందరూ భాగవతం చెప్పడానికి అర్హులే, వినడానికి అర్హులే, కానీ కొన్ని పేటెంట్ హక్కులను ఉంటాయి. అలాగే సుఖయోగీంద్రుడు మాత్రమే నిజంగా భాగవతాన్ని వైరాగ్య సంపన్నుడు, జ్ఞాని గనక, అసాధారణ ధారణ గరిమ కలిగిన వాడు గనక శుకుడిని పిలిపించి, నాయన ఈ భాగవతం నువ్వే వ్యాపింపచెయ్యి అని ఆయనకి ఇచ్చాడు. ఆ శుకుడికి శ్రోత పరీక్షితు దొరికాడు. ఈనాడు ఆ శుకుడికి పరీక్షితు దొరికినట్టుగా ఈ అభినవ శుకుడికి మీరంతా దొరికారు, అభినవ పరీక్షితులు. శుకుడికి పరీక్షిత్తుకి ఉన్న అనుబంధంలో శుకుడు పరీక్షిత్తుకి 7 రోజులు పురాణం చెప్పాక 7వ రోజు సాయంత్రంతో పరీక్షిత్తు మోక్షానికి వెళ్ళారు. ఈ అభినవ పరీక్షిత్తులు మాత్రం 128 ఏళ్ళు బతికిన తర్వాత వ్యాపార అభివృద్ధులు చేసుకున్నాక అప్పుడు కానీ వెళ్ళరు. ఎంచేతంటే ఎప్పటికప్పుడు అభినవ శుకుడు మళ్ళీ చెప్పడానికి శ్రోతలు అవసరం కనుక. అంచేత 7 రోజులతో విముక్తి లేదు వీళ్ళకి. 7000 రోజుల దాకా వీళ్ళకి ఏం బెంగలేదు పొమ్మన్నారు. అంత అద్భుతమైనది ఈ భాగవత కథా సుధారసం. శుకుడు వ్యాసుణ్ణి మించిన వాడు, తండ్రిని మించినటువంటి తనయుడు. ఉపనయనం పుట్టుకతో అయింది, ఆయనకి ఎవరూ చెయ్యలేదు. అందుకే ఆయన అనుపేతుడు అన్నారు ప్రత్యేకంగా. మామూలు తంతులకి సంబంధం లేనివాడు ఆయన. అన్నీ విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడై హిమాలయ పర్వతాలలోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్నగారంతటి వాడు పరమజ్ఞాని, పౌరాణికుడు, అసలంతా మిథ్య అని చెప్పినవాడు కూడా, కుమార నన్ను వదిలి వెళ్ళిపోతావా, నాయనా నిన్ను విడిచి ఉండలేను, మా ఇంట్లోనే ఉండు అని చెప్పి గొల్లును గోలబెట్టి వెంటబడ్డాట. అప్పటికి వ్యాసుడి గడ్డం బాగా నెరిసిపోయింది, జుట్టు నెరిసిపోయింది, ఒళ్ళంతా బాగా పలచబడిపోయి చిక్కిపోయాడు. ఆయన వార్ధక్యంలో ఉన్నాడు. కొడుకా అని వెంటబడుతున్నాడు. ఈ కొడుకు వెనక్కి రాడు, ఈయన ఆగడం. కొడుకేమో యువకుడు కాబట్టి అశ్వినిడా చెప్పలా పరిగెడుతున్నాడు, ఈయన రిటైర్ అయిపోయి పీటీ ఉషలో వెనకాతర కొంచెం పరిగెత్తలేకపోతున్నాడు. హిమాలయ పర్వతానికి వెళ్ళారు. అలాగా శుకుడు ముందు హిమాలయానికి వెళ్ళాడు.
వెనకెవరున్నారు? వ్యాసుడున్నాడు. అక్కడే ఆకాశగంగలో ఓ తమాషా జరిగింది. అప్సరస్సులు కొందరు గొడ్డలిప్పుకుని అక్కడికి ఎవరు రారు, అందుకని ఎవడు పడితే వాడు నో ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఆ బోర్డు ఉంది కాబట్టి హాయిగా వస్త్రాలు లేకుండా అందులో దిగి స్నానం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు జల్లకాలాటలలో అని. సరిగ్గా ఆ సమయానికి కుర్రాడు మంచి అందంగా ఉన్నాడు శుకుడు. అసలు శుకుడిని చూస్తే ఆ రోజుల్లో ముచ్చట పడిపోయేవారట, అంత అందంగా ఉండేవాడు. ఆయన వ్యవస్థుడై వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ స్త్రీలు ఎవరు అతను చూసి సిగ్గుపడలేదు, బట్టలు కట్టుకోలేదు. వెనకే కుమారా కుమారా అని వస్తున్నాడు రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్ గారు, వ్యాసుడు గారు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు నిరిసిపోయింది, కళ్ళదోడొచ్చింది. ఆయన రాగానే చటుక్కుని ఈ స్త్రీలు సిగ్గుపడిపోయి బట్టలు కట్టుకున్నారు. కొడుకు వెళ్ళిపోతున్నాడనే బెంగతో పరిగెట్టుకొస్తున్న వ్యాసుడు అంత బాధలో కూడా ఆగిపోయి, అప్సరసల్లారా మీరు నన్ను అవమానపరిచారన్నట్ట. నేనేం అవమానపరిచానన్నాడు ఈయన. అవమానం కదా, యువకుడు దిగంబరుడు అందగాడు అయిన నా కొడుకు మీ కళ్ళ ముందు పెడుతూ ఉంటే ఆయన్ని పట్టించుకోలేదు, మీరు గొడ్లు కట్టుకోలేదు. ముసలాండి గడ్డాలు నెరిసిపోయి ఉన్న నన్ను చూచి సిగ్గుపడి గబగబా బట్టలు కట్టుకున్నారు. అంటే నా మీద మీకు అనుమానం కదా అన్నట్ట. సందేహమా అన్నారు వాళ్ళు. అదేమిటన్నాడు ఈయన. మరి అంతేనయ్యా, నీ కుమారుడు జ్ఞాని, ఆయనకి స్త్రీలు పురుషులు అనే భేదం లేదు, ప్రపంచంలో ఎవరిని చూసినా పరమాత్మ కింద కనబడతారు, దుర్బుద్ధి ఉండదు ఆయనకి, కామక్రోధాదులు లేవు, నీలో అవి ఇంకా పోల, ఎంత గొప్పవాడివైనా. అందుకే కుమారా కుమారా అని వ్యామోహంతో వెంటపడ్డంలా, అందుకే నిన్ను చూసి బట్టలు కట్టుకున్నాం. ముసలివాడివైనా ఎందుకైనా మంచిదని మా జాగ్రత్త మేము పడ్డామన్నారట పాపం. అది రహస్యం. అందుకే నేను ఒకప్పుడు కావులూనినంత కామంబులుడుగున అని ఒక పద్యం రాశాను. 1986 సంవత్సరంలో 2016 పద్యాలతో కలకింకిణులు అని రాశాను. రాముపాత్రభూని రంగస్థలి నటించు రంగుమోమువాడు రాముడగునే కావులూనినంత కామంబులుడుగునే వినుతశీల సద్మ వినుర పద్మ అని. రాముడి వేషం వేసుకుని స్టేజీ మీద ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేసి నేనే రాముడిని, నేగే దండం పెట్టండి, నేను కారణ జన్ముడిని అన్నంత మాత్రం చేత ప్రతివాడు రాముడు అవుతాడా? నామమాత్రమును నరుడు దేవుండవునే, పేరు పెట్టుకున్నంత మాత్రం చేత, రంగు వేషాలు వేసుకున్నంత మాత్రం చేత నరుడు దేవుడు అవుతాడా? కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రం చేత లోపల కామాలు పోతాయా? ఆ హృదయంలో మార్పు రావాలి తప్ప శరీరంలో కాదు. ఓ రోజు సన్యాసినని, ఓ రోజు దేవుణ్ణని, ఓ రోజు జీవుణ్ణని ఇన్ని వేషాలు వేసినా మనస్సు మార్పు లేనంతకాలం మానవ జీవితం వ్యర్థం అని నిరూపించాడు. ఇదిగో వేదవ్యాసుడు ఈ కథ ద్వారా. ఇది ఆయనే రాసుకున్నాడు, ఇంకోడు రాసింది కాదు. నిజంగా ఆయన రాసుకున్నప్పుడు ఇటువంటి విషయాలు పక్కన పెట్టచ్చుగా. జ్ఞానులు అలా పెట్టరు, యథాతథంగా ఉన్నట్టు రాసేస్తారు వాళ్ళు, మహాత్ములు కనుక. అదిగో అటువంటి మహానుభావుడు, పరమజ్ఞాన సంపన్నుడు వేదవ్యాసుడు. ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న బలహీనతలు వచ్చినా స్వతసిద్ధంగా విష్ణు స్వరూపుడైన వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుడు, శ్రీహరి. విష్ణువుకి 21 అవతారాలు ఉన్నాయి, అంశావతారాలు, ఒక పూర్ణావతారం, వెరసి 22 అవతారాలు. అందులో వేదవ్యాసుడు కూడా ఒక అవతారం, కృష్ణద్వైపాయనుడు. అందువల్లే ఇన్ని పురాణాలు రాయగలిగాడు. ఎవడన్నా రాయగలడా? అసలు వాడు ఆయన రాసిన దాంట్లో ఒక్క పురాణం పూర్తిగా చదవడానికి మన జీవితం సరిపోవడంలా, చదివినా అందులో ఒక అక్షరం మనకి కంఠస్థం అవ్వడానికి జీవితం సరిపోదు. మీరు నేను అని కాదు, ఎవడి వల్ల కాదు 18 పురాణాలు పూర్తిగా కంఠస్థం చేయడం. అంతటి గహనమైన పురాణాలు ఒక్క వ్యక్తి ఒక్క చేత్తో రాసి పారేశాడు ఆయన. ఇంకా విష్ణువు కాకి ఏమవుతాడు ఆయన? అటువంటి వేదవ్యాస మహర్షి మనకి అందించిన అత్యద్భుత కథామృత సారం భాగవతంలో మనం పొద్దుట చెప్పుకున్నాం. కాలయవనుడు నారదుడి మాటలు విని మధురానగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు కృష్ణుడు బలరాముడితో కలిసి ఆలోచన చేశాడు. సందేహం లేకుండా 18వ మారు మళ్ళీ మాగధుడు వస్తాడు. మగధ అంటే ప్రస్తుతం బీహార్ అన్నమాట. అప్పటికిప్పటికీ ఆ లక్షణాలు ఉన్నాయి. జరాసంధుడు మగధను పరిపాలించాడు, ఇప్పుడు ఆ జరాసంధుడు వారసులు పరిపాలిస్తున్నారు, అంతే తేడా. అదిగో పాట్నా అంటున్నామే, దానికి పాటలీపుత్రం అని పేరు, రాజగృహం అని కూడా పిలిచేవారు ఆ రోజుల్లో దానిని. అక్కడ నుంచి జరాసంధుడు వస్తాడు. ఓ పక్కన జరాసంధుడు, మరో పక్కన కాలయవనుడు వచ్చి మన పౌరుల్ని చావగొడుతూ ఉంటే మనల్ని రక్షించడం కష్టం, మనం వాళ్ళని, ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కనుక ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రస్తుతం తలుపు మూసేయండి, మనం యుద్ధానికి వెళ్ళకూడదు, కాలయవనుడు మన చేతిలో చావడం. వీళ్ళని ఎలా రక్షించాలి? అప్పటికప్పుడే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అక్కడ అదృశ్యమైపోయాడు. సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్ర, నాకు స్థలం ఇమ్మన్నాడు. 12 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవు. యోజనం అంటే 8 మైళ్ళు కనుక 12 96 మైళ్ళు
పొడవు, అంతే వెడల్పు. అంటే చతురస్రాకారం అని చెప్పడం అన్నమాట. పొడవు వెడల్పు సమానంగా ఉంటే చతురస్రాకారం. అందుకే చతురస్రాకారానికి వైశాల్య సూత్రం S², భుజము ఇంటూ భుజం అన్నమాట. 96 ఇంటూ 96 చదరపు మైళ్ళ వైశాల్యం అన్నమాట అది. ఆ స్థలాన్ని అడిగిపుచ్చుకున్నాడు. అక్కడికి ఎవరూ రాలేరు. చేత చుట్టూతో సముద్రమే అగడత. పూర్వం కోట చుట్టూతో గొయ్యి తవ్వి అందులో నీళ్లు పోసి మొసళ్ళు పెట్టి గందరగోళం చేసేవారు, ఎవరిని రానివ్వకుండా. వాటిని పరిఖ, అగడత అంటారు. ఇప్పుడు చుట్టూ సముద్రం ఉంటే ఇంకెవడొస్తాడు? అటువంటి దుర్గమ ప్రదేశం. అక్కడ ఒకప్పుడు రైవత మహారాజు కుశస్థలి అనే పురంతో ఏర్పాటు చేసుకుని పరిపాలించాడని కూడా చెప్పుకున్నాం మనం. ఆ స్థలంలో విశ్వకర్మని పిలిపించాడు దేవశిల్పిని. నాయనా, నీ అంతటి ఇంజనీరు మరొకడు ఉండడు. ఇంద్రుడి నగరం కంటే, కుబేరుడి పురము కంటే, యమధర్మరాజ నగరం కంటే, వరుణ పురం కంటే అద్భుతమైన సుందరమైన సౌకర్యాలతో కూడిన నగరం ఏర్పాటు చేయి. ఎప్పుడు కూడా బిల్డింగ్ కొత్తగా కట్టేటప్పుడు పూర్వం కంటే ఇంకా కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి, చూసుకోవాలి. అప్పర్ స్టేర్లో ఉన్నవాడికి వేడి రాకుండా ఏం చేయాలి? పాతకాలంలో అప్పుడు తెలియదు. ఇప్పుడు కొత్తగా కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఇలాగే ఎప్పటికప్పుడు నువ్వు అలా మంచి జాగ్రత్తలన్నీ తీసుకొని ఆయన మంచి భవనం కట్టు, ఊపేయి అన్నాడు. అయ్యా ఇది ఇలా కట్టనండి అని అడిగట. ఎంత నిజానికి విశ్వకర్మ కృష్ణుడు ఎలా చెబితే అలా చేశాడంతే. అంతా వంక. ఆ విశ్వకర్మకి పేరు. ఇంజనీరింగ్ అంతా ప్రయాణం అంతా కృష్ణుడిదే. ఏ వేపు నుంచి అయినా ప్రయాణం చేయొచ్చు, ఎలా అయినా తప్పించుకోవచ్చు అంత హాయిగా. ఎప్పుడు చల్లగాలి రావాలి, ఎప్పుడు వేడిగాలి రావాలి, అన్ని ఏర్పాట్లు చేశాట. ఏసీ అంటే అసలు నిజానికి ఏమిటి? ఎయిర్ కండిషను. వేసవకాలంలో చల్లదనం, శీతకాలంలో వెచ్చదనం కూడా ఇవ్వాలి. మన కారుల్లో ఇప్పుడు అవేగా ఏర్పాట్లు. మరి ఇవన్నీ అప్పట్లో బిల్డింగ్లో ఏర్పాటు చేయించట. ధనదు పురము కంటే, కుబేరుడి పురం కంటే గొప్పగా ఉందన్నారు. అది ఘనుడైన యముడి పురం కంటే బాగుందట, ఇంద్రనగరం కంటే బాగుందట, వరుణపురం కంటే బాగుందట. అసలు ఆశ్చర్యం చెప్పమంటారా? ఒక వ్యక్తికి ఒక కోట ఇస్తే ఆ కోటలో ఒకవైపు పడుకునే భవనం, పడుకోవడానికి ఉన్న ఇల్లు ఎంత ఉంటుందో తెలిసినా, ఇటువంటి భవనాలు ఒక 5-6 భవనాలు కలిస్తే ఎంత ఉంటుందో అంత ఒక పడుకునే భవనం. స్నానాగారం అంటే ప్రత్యేకంగా స్నానం చేయడానికి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, నూతులు, అబ్బో రకరకాలు. భోజన గృహం వేరు, వ్యాయామ గృహం వేరు, ఉద్యానవనాలు, విహారాలకి భార్యాభర్తలు వెళితే మళ్ళీ ఇంకో వ్యక్తి ఎవడు రాకుండా భార్యాభర్తలు ఇద్దరు చక్కగా పువ్వు కోయనా నీకు పూలు ముడవనా అని పాటలు పాడుకుంటే ఇంకోటి చూడకుండా ఉండడానికి ఏర్పాటుట. ఇవన్నీ ఒక ఎత్తు. అసలైన గొప్ప రహస్యం చెప్పంటారా? కోపగృహాలు కూడా ఏర్పాటు చేశారట. అంటే భార్యామణికి అప్పుడప్పుడు భర్త మీద ఆ మాత్రం కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చిందని ఎలా తెలియాలి అంటే కోపగృహంలోకి వెళ్ళి ఇన్ బోర్డు పెట్టుకుంటే భార్యకి కోపం వచ్చిందని భర్తకు అర్థమయ్యేదనమాట. అలాగే నిరసన తెలిపేవారు. అంతేగాని దిక్కుమాలాడ కోపం తెప్పిస్తామని డెప్ మీద ఒకటి ఇచ్చేవారు కాదు అప్పట్లో. అలాంటి పతివ్రతలు ఉండేవారు. ఈ విధంగా కోపగృహాలు ఏర్పాటు చేశారట. ఇన్ని రకాల సౌకర్యాలతో భవనాలు అందరికీ ఎవరెవరికి ఏ రకం కావాలో అవన్నీ ఏర్పాటు చేశాడు ఆయన. సాధుద్వార కవాట కుడ్యవల్లభీ స్తంభార్గళా గేహళి వీధి వేది గవాక్ష చత్వర రథావేశ్వ ప్రగాణ ప్రప సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధంబులై అప్పురిన్. విశాలమైన ద్వారాలు. అసలు తలుపులు ఎంత వెడల్పు ఉండాలో అప్పుడు చెప్పారు. తలుపులు ఎప్పుడు ఇరుగ్గా ఉండకూడదట. ఒకేసారి 10-15 మంది లోపలికి వచ్చేలాగా విశాలమైన తలుపులు పెట్టారు. ఎందుకంటే అందరూ సన్నగా ఇలా ఉంటారు కదా. ఒక్కొక్కప్పుడు కొంచెం లావుగా ఉన్నవాడు వచ్చేటప్పుడు భక్తిగా ఇరుకిరుకు తలుపు పెడితే లోపలికి వచ్చేవాడు పట్టు ఇరుక్కుపోదు. కాశీలో చెట్లు కింద దూరినట్టుగా. కాశీలో సంకట హనుమాన్ మోచన్ దగ్గర ఓ చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర సన్నని త్వరలో చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాడికి పునర్జన్మ ఉండదు, కోరికలు తీరుతాయని పేరు దానికి. అది మనఃకామ వృక్షము అని పేరు. ఆ చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుని చాలామంది ప్రయత్నం చేసి వాళ్ళ బద్దలు అందరూ ఇరుక్కుపోయి బయటికి రాలేక నానా బాధపడ్డారు. అలాంటప్పుడు నన్ను చూసి నవ్వుకోవడం పైగా వాళ్ళు. ఏం చేస్తాం, ఎవడదృష్టం వాడిదన్నారు. అంచేత ఏంటంటే ఒక్కొక్కప్పుడు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కూడా రావాలి అంటే తలుపులు విశాలంగా ఉండాలి కనుక అద్భుతమైన ఒకేసారి 8 ఏనుగులు లోపలికి పట్టేంత తలుపులు పెట్టారట. ఆ తలుపులు తీయటానికి కూడా బలం కావాలి. కలియుగంలో తలుపు తోసేసరికి జబ్బలు పడిపోతాయి కనుక మనం బుల్లిబుల్లి తలుపులు పెట్టుకుంటున్నాం. మన సౌకర్యం మంది అయినా మనకంత శరీరాలు కూడా ఉండవు, కష్టం. సాధుద్వారాల తర్వాత కవాటాలు పెట్టారట.
అసలు ఆ కవాటం బిగిస్తేనే చాలా చూసేందుకు ముచ్చటగా ఉంటుందన్నమాట. కుడ్య గోడలు, గోడలు కూడా లావైన బలమైన గోడలు, అందంగా ఉండేవి, నగిషీ చెక్కిన గోడలు. ఇక ముంజూరులు ఉన్నాయి, వలభి అంటే ముంజూరులు అనమాట, అవి కూడా చాలా గుమ్మటాల్లాగా అందంగా ఉంటాయి. స్తంభాలు పిల్లర్స్ మీద కట్టేవారు అప్పట్లో కూడా, రాతి స్తంభాల మీద, మళ్ళీ ఏదో కాంక్రీట్ స్తంభాలు కాకుండా. అందుకే ఓ స్తంభాలను నిలబెడితే ఈ 5-6 వేల సంవత్సరాలైనా చెక్కు చెదురుతున్నటువంటి దేవాలయాలు ఎప్పటికి కూడా. ఇంకా చూడండి, గేహళి గడపలు ఉన్నాయట, పెద్ద పెద్ద గడవలు. ఆ గడప మీద దీపం పెడితే లోపల బయట కూడా అంతా వెలుతురే. వీధి వేది, అద్భుతమైన విశాలమైన అరుగులు, ఆ వీధుల్లో అరుగులు వేదికలు పెట్టారన్నమాట. దాని మీద కూర్చొని శుభ్రంగా పురాణాలు చెప్పుకునేవారు పూర్వం మన వాళ్ళు. అరుగులన్నిటిలో ఉన్న ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు పాడేవారు. అరుగులు ఉండేవి ఇంటికి ముందు. ఈ అరుగుల్లో ఏ అరుగు మేలు అంటే ఇదిగో పద్మాకర్ గారు లాంటి పండితులు కూర్చుని పురాణం చెప్పే అరుగులు మేలు. అంతేగాని చొట్టా బీడి కాల్చుకుని ఏం జరిగిందంట, ఎవరు నెగ్గుతాడంట, ఈ దిక్కుమాల చుట్ట వదలకుండా ఈ కంపుతో పక్కవాడు ఈ యాతన. ఇలాంటి వాళ్ళు కూర్చున్న అరుగులు అరుగులు కావు, తరుగులు కానీ. అంచేత పండితులు కూర్చునే అరుగులు అలాంటి మంచి మంచి అరుగులు ఉండేవిట. ఇంకా గవాక్షాలు పెట్టారట, 4 రోడ్ల కోడలులట, రథాలు తిరిగే ప్రదేశాలట, మంచి భవనాలట. ఎటువంటి సౌధాలు, ఆకాశం అంటే సౌధాలు అన్నారు. కోటగోడలు, బురుజులు. కోటగోడలు కూడా ఎలాగంటే గోడ చుట్టూతో ఏనుగులు గుర్రాల మీద పరిగెట్టి కాపలా కాయచ్చు అనమాట. గోడలు అంత విశాలంగా ఉండేవి. ఇంకా ఆకాశాన్ని అంటుతున్న వృక్షాలు, ఈ భవనాలకి రత్నాలు, మణులు. పైకెక్కాలంటే మేడమెట్లు ఉండేవిట. సోపానాలు కూడా మామూలు సోపానాలు కావు, అందమైనవి. ఇక ఆ సోపానాలు ఎలా వెళ్ళాడుతాయో తెలియదు. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటంటే కింద స్తంభం కనపడకుండా మెట్లు పెట్టేశారు ఏకంగా. ఒకే రాతి స్తంభాన్ని చెక్కారట అప్పట్లో. ఇదిగో ఇక్కడ అలాగే కనపడుతుంది, కింద పిల్లలు కనపడదు, మెట్లు ఎలా పెట్టారు అనిపించింది అనమాట. అదిగో శ్రీకృష్ణుడి స్ట్రక్చర్ అదంతా. ఒకే స్తంభంలో మెట్లు అలా పైదాకా నిలబెట్టి చెక్కించేసట. ఇంక వేరే దానికి సపోర్ట్ ఉండదు. ఎలా పెట్టాడో ఆశ్చర్యం. అదొక గొప్ప సైన్స్ అనమాట. అలాంటి అద్భుతమైన సౌపాన సంస్థానాలు ఎంతెందుకు అక్కడ అఖండ ఐశ్వర్యాలన్నీ కనపడతాయి. కాంచనమణి స్నిగ్ధాలు అవన్నీ కూడా, ఓ పక్కన బంగారం, మరో పక్కన మణులతో తరతరలాడిపోతాయి. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి దీపాలు ఏమిటో తెలుసునండి, కరెంటు పోతుందా వస్తుందని వెంగక్కర్ల, మణులే దీపాలు. ఆ మణులకి తెర పెట్టేవారు. తెర లాగ్గానే మణులు వెలుగుతూ కనపడతాయి, దీపకాంతి. మళ్ళీ రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ మణులు ఇబ్బంది కదా మరి, అందుకని ఆ కట్టెల్లా వేసేగానే ఆ తెర వెనకాతల మరుగును పడిపోయి దీపాలు కనపడవు, సన్నటి మెరుపు కనపడుతుందంటే అంటే బెడ్ ల్యాంపులు అనమాట. ఇలాంటి స్థితులు. కిటికీల్లోంచి అప్పుడప్పుడు గాలి తెరలగా లోపలికి వస్తుందట. ఇలాంటి సుఖమైన ఏర్పాటు చేశారట. అక్కడున్న భవనాల్లో పై అంతస్తులో పొరపాటున భార్యాభర్తలు సరదాగా పైకెడితే రాత్రిపూట పగటిపూట సిగ్గుపడేవారట. ఎందుకు సిగ్గుపడేవారంటే ఈ భవనం మీద పగటిపూట సూర్యుడు విహరించేవట, రాత్రిపూట చంద్రుడు విహరిస్తాట. వీళ్ళు కబుర్లు చెప్పుకుందామంటే ఓ పక్కన సూర్యుడు, ఓ పక్కన చంద్రుడు, ఇబ్బంది. పరాయి పురుషులు ఎదురుగుండా ముద్దులెట్టుకోవడానికి అమెరికా కాదు మరి, అందుకని సిగ్గుపడేవారట వాళ్ళు. అంటే అర్థం ఏమిటంటే ఆ భవనం సూర్యుడిని చంద్రుణ్ణి తాకుతున్నంత ఎత్తుగా ఉందని చెప్పారు ఏకంగా. ఆకాశముతోడి చూలన ప్రాకారములొప్పు, ఆకాశంతో సమానమైనదా అన్నట్టుగా ప్రాకారాలు కనపడేవట. అటువంటి భవనాలు ఏర్పాటు చేశారు. ఇంకా ఆ ఊళ్ళో ఒక ఇంట్లో ఒక 25 అంతస్తుల మేడ ఉన్నది, ఆ పక్కన ఇంకో 25 అంతస్తుల మేడ ఉంది. ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఇన్ని మెట్లు కిందకి దిగి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే తలప్రాణం తాక్కరాదు. అందుకని ఒకింట్లోకి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఆ పక్కింటిలోని 5 అంతస్తులోకి వెళ్ళాలంటే ఈ 5 అంతస్తులోంచి 5 అంతస్తులోకి హౌరా బ్రిడ్జి, టెంపరీ బ్రిడ్జిలు ఉంటాయి, ఎత్తుకుని దింపేసేవి. అలాంటి బ్రిడ్జిలు పెట్టారట. దీని మీద చకచక వెళ్ళిపోవచ్చు, వచ్చేది ఛాయిగా. ఎంత సుఖం, నడిచి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అది లాగేసుకోవచ్చు వెనక్కి. అలాంటివి పైనుంచి కిందకి దిగడానికి ఇప్పుడు లిఫ్ట్ ఉందే, ఇలాంటి లిఫ్టులు పెట్టారట. ఒక ఉయ్యాల తొట్టి లాంటిది ఉండేది, అందులో కూర్చుంటే తాడులా కిందకి దింపేస్తుంది, మళ్ళీ పైకి ఎత్తుకోవచ్చు అనమాట. అప్పట్లో కరెంటు ఖర్చు లేకుండా లిఫ్ట్ పెట్టారు. ఎన్ని ఏర్పాట్లు చేశాడండి కృష్ణ పరమాత్ముడు హాయిగా. అసలు ఆయనకి ఇవన్నీ కావాలా? కృష్ణ అంటే చాలా హాయిగా ఎక్కడ సత్తెనపల్లిలో ఎగిరితే హైదరాబాద్ వెళ్ళిపోతాం, హైదరాబాద్లో ఎగిరితే ఏలూరులో చేస్తాం. మంత్రం ఇస్తాడు ఆయన, అలాంటి మంత్రం. ఆ మధ్యలో శిష్యుడు అడిగాడు, గురువుగారండి ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యే మంత్రాలు ఉంటాయట కదా, నాకు కూడా ఓ మంత్రం ఎవరా అన్నాడు. ఎందుకు నాయన అన్న,
ఏం లేదు, సెంట్ తెరిసా హై స్కూల్ వాళ్ళంతా గర్ల్స్ హై స్కూల్ ఉందండి, వాళ్ళతో నాకు కొంచెం పని ఉందండి, ఈ మంత్రం ఇస్తే అక్కడ చేరతానండి అన్నాడు. అందుకేరా నాయనా, నీ బోటి వాళ్ళకి ఈ మంత్రాలు లేకుండా చేశారు. ఈ మంత్రాలతో వెకిలి వేషాలు వేస్తే కలియుగంలో ప్రమాదం కనుక, కలియుగంలో పాప పుటోహలు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక ఇలా ఎగిరి మాయమయ్యే మంత్రాలు లేకుండా చేశారు. లేకపోతే ఇంకేమన్నా ఉందా, బ్యాంకులు కొలగొట్టేరు వీళ్ళు, అసలు ఎవరన్నా బతకనిస్తారా? అప్పట్లో పవిత్రమూర్తులు ఎక్కువ ఉండేవారు కనుక, అప్పటికీ రాక్షసులు కొంతమంది ఉన్నా ఎక్కువ మంది పవిత్రమూర్తులు కనుక అదిగో ఈ మంత్రాలు తంత్రాలు చక్కగా పనిచేసేవి. ఇలా శ్రీకృష్ణుడు అన్ని ఏర్పాట్లతో భవనం కట్టాడు. ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణోత్తములు ఎటువంటి వాళ్ళు అంటే, బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడుగాక బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరి చర్చల్. బ్రహ్మదేవుడు ఒకనాడు ఆ నగరానికి వచ్చాట. అక్కడ పండితులంతా ఆయనతో సమావేశం అయ్యారట. వెంటనే బ్రహ్మ అక్కడికి దండం పెట్టి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే, వాళ్ళు వేదాలలో శాస్త్రాలలో బ్రహ్మని కూడా చిక్కు పెడతారట. అంతటి గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు. నాకెందుకు వచ్చింది శాస్త్ర పరువు పోతుంది, వీళ్ళతో శాస్త్ర చర్చ చేస్తే ఢయ్యుడు హక్కు అని వాళ్ళు నన్ను డిప్ప పగలగొడతారని చెప్పి బ్రహ్మగారు కూడా హడిలిపోయి శాస్త్ర చర్చకి రాడు. కానీ నిజంగా బ్రహ్మని నిలబెట్టరు వాళ్ళు. అంతటి పండితులు ఉన్నారు అక్కడి వాళ్ళు. అలా చదువుకున్నారట వాళ్ళు. ఇంకా అక్కడున్న క్షత్రియులు ఎటువంటి వాళ్ళు, వెన్ను చూపించరు శత్రువులకి. ఇంటికి వచ్చిన వాడికి లేదు అని ఇలా చెయ్యి ఓపరు, మాట ఇచ్చి తిరగరు. క్షత్రియుడు అంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. తాను చూస్తూ ఉండగా తన ప్రజలకి గాయం కలగకుండా కాపాడితే క్షత్రియుడు అన్నారు. తన ఎదురుగుండా తన వాళ్ళెవరికి కూడా ఇంత గాయం కలగకూడదు, అంత జాగ్రత్తగా కాపాడాలి. అలాంటి వాళ్ళు. ఇక వైశ్యుల్ని వర్ణించారండి అయ్యా. ఈ సృష్టిలో ఇంకెంత గొప్ప పద్యం మరొకటి చెప్పలేదు. ఎప్పుడైనా సరే రాసుకు పెట్టుకోవాల్సిన పద్యం అనమాట. రత్నాకరమై జలనిధి రత్నములీనేరదేటి రత్నాకరమో. సముద్రుడికి రత్నాకరం, సముద్రుడు రత్నాలు అందులో ఉన్నాయి. రత్నములకు ఆకరము అంటే నిలయం. సముద్రుడు రత్నాలు ఇచ్చేవాడని పేరు. నిజానికి సముద్ర నీకు రత్నాకరం అని పేరే కానీ నీ మొహానికి నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఒక రత్నం ఇచ్చావా? రత్నాలు ఉన్నాయి అసలు నీలో? ఎవరికి ఇవ్వలేదు. ఏమంటే ఎవరికైనా మీలో ఎవరికైనా రత్నాకరుడు రత్నం ఇచ్చాడా? ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే నాకు చెప్పండి, అది నాకు ఇచ్చేడు కుదురు. కానీ రత్నములు కొనుదురు ఇత్తురు రత్నాకర జయులు వైశ్యరత్నములు పురిన్ అన్నాడు. అది వాళ్ళ గొప్పతనం. అద్భుతమైన పద్యం. రత్నాలు కొంటారు, త్యాగంతో దానం చేస్తారట. అంత బాగా, ఎంత విలువైన రత్నమైనా మళ్ళీ ఇతరులకి త్యాగం చేయడంలోకి వాళ్ళకి వాళ్ళేసాట. అందుకని రత్నాకర జయులు, రత్నాకరమని పేరు కలిగిన సముద్రుని కూడా జయించారు వాళ్ళు. వైశ్యరత్నములు అన్నారు. అందుకే వైశ్యులలో ఇక వాళ్లే శ్రేష్ఠులు, ఇంకంత గొప్పవాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు పురంలో ఉన్నారు అని చెప్పాడు. ఇంకక్కడ రైతులు ఉన్నారు. నాగలితో దున్ని వ్యవసాయం చేసి వాళ్ళు పంట పండిస్తే ఇంటికి వచ్చిన ముష్టివాడు, ఏ ముష్టివాడు? ఆది భిక్షువు శివుడు. ఆయన జీవితంలో ముష్టి ఆపడం. ఆయన్ని కూడా ఇంకెందుకే ముష్టి ఎత్తుకుంటావు, హాయిగా పెర్మనెంట్గా నీకు అన్నం పెట్టేస్తాం, ఇక నువ్వు ఎప్పుడు ముష్టెత్తుకోకు అని వ్యవసాయం చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేంత గొప్ప రైతులు అక్కడ ఉన్నారట. ఇలా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అక్కడ ఉన్నవారంతా వారి వారి రంగాలలో ఆరితేరిన మహానుభావులు. ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు పులుల పగిది, కంఠీరవముల భంగి, శరముగ్మముల క్రియ. వాళ్ళంతా పులులు లాంటి వాళ్ళు, చురుగ్గా దూకుతారు. పులి ఎప్పుడు చురుగ్గా పెడుతుంది పనులలో. అలాంటి వాళ్ళు సింహంలాగా పౌరుషం చూపిస్తారు. 8 కాళ్ళు కలిగి సింహాలను కూడా ఎత్తుకుపోయే శరభమృగం అని ఒక మృగం ఉన్నది. అదిగో అటువంటి శరభమృగంలాగా పరాక్రమాన్ని చూపిస్తారు. అటువంటి వీరులున్నారు ద్వారకా నగరంలో. మరి ఆ ఊళ్ళో వాళ్ళకి ఆకలి ఏమిటి, దాహం ఏమిటి అంటే లేదు పొమ్మన్నారు. ఆ వీట నుండు వారికి భావింపగలేవు క్షుత్పిపాసాదులు తగ్గోవింద కృపావశమునా. ఆ నగరంలో ఉండే వాళ్ళకి
ఆకలి లేదు, దాహము లేదు. ఎందుకు లేవు? ఎప్పుడు కృష్ణుడిని చూస్తూ ఉంటే, కృష్ణుడు అనుగ్రహం ఉన్నవాడికి ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అనుకునేవారట. ఆయన చూసి అంత ఆనందంగా బతికించాడు ఆయన. గోవింద కృప అన్నారు. ఇప్పుడు కృష్ణుడు అటువంటి నగరం కట్టించాక అన్నీ చూసుకుని, బ్రహ్మాండంగా కట్టావయ్యా విశ్వకర్మ, ఇది అంతా ఎప్పట్లో కట్టాడు అనుకుంటున్నారు? ఏడాది కాంట్రాక్ట్ అనడం, డబ్బట్టుకెళ్ళడం, 2 ఏళ్ళైనా ఎవడవాడు, ఈలోపు రేట్లు పెరిగాయని మళ్ళీ కాంట్రాక్ట్ పెంచమండం, అలాంటివి లేదు. కేవలము 2 ముహూర్తముల కాలములో కట్టిపెట్టేశాడు విశ్వకర్మ. మహామహిమ. ఆపై మధురా నగరానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ప్రజలందరినీ కళ్ళు మూసుకోండి అన్నాడు. కళ్ళు మూసుకుని తెరిచేసరికి యోగశక్తితో వాళ్ళంతా ఎక్కడున్నారు? మధురా నగరంలో లేరు, ద్వారకలో ఉన్నారు. ఆశ్చర్యపోయారు, ఈ భవనాలు ఏమిటి, సౌకర్యాలు ఏమిటి, ఎక్కడికి వచ్చామని. అప్పుడు బలరాముడిని పిలిపించి, మధురా నగరంలో ఉంటే ప్రమాదం కనుక దాన్ని వదిలిపెట్టేశాం, ద్వారకను నిర్మించాను సముద్ర మధ్యంలో, ఈ కుశస్థలీపురంలో ఇప్పుడు మన వాళ్ళందరినీ చేర్చాను, ఇక నేను ఒంటరిగా కాలయవనుడి దగ్గరికి పడతాను, నీ అనుమతి ఇమ్మన్నట్ట. అన్నగారంటే అంత ప్రేమ. గొప్ప తమ్ముళ్ళు ఉండేవారు అలాగా దండం పెట్టి అన్నగారిని నెత్తి మీద పెట్టుకుని. అప్పుడు ఆ బలరాముడికి, అన్నయ్య వెళ్ళమంటావంటే, తమ్ముడా నీలాంటి మహాత్ముడు జ్ఞాని నా తమ్ముడైతే నా అదృష్టం, క్షణాల మీద వీళ్ళందరినీ ఇక్కడికి చేర్చావు, యోగివి, వెళ్ళిరా అన్నట్ట. అది అక్కడ చెప్పాడు. తదనుమతిని గైకొని అని ప్రత్యేక అనుమతిని తీసుకుని మరీ బయలుదేరాడు. బయలుదేరి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మధుర వచ్చాడు. మధురలో ఉన్న వాళ్ళంతా ఒక్క క్షణకాలంలో ఒక నగరం విడిచిపెట్టి ఇక్కడికి రావడం మామూలు మానవుడి వల్ల అవుతుందా? సందేహం లేకుండా మా గోవిందుడు మా పాలి దేవుడని కనిపెట్టేశారు వాళ్ళు. ఇక అక్కడ కాలయవనుడు 28 రోజులైందిట ఆ నగరాన్ని చుట్టుముట్టి. ఎవడు రాడు, తలుపులు వేసేసి ఉన్నాయి. బయటే వంటలు చేసుకుంటున్నారు, తింటున్నారు అనుకోండి శుభ్రంగా వేళకి. కానీ విసిగెత్తిపోతుంది. కొన్ని కోట తలుపులు పగలగొడదామంటే గట్టిగా రాతితో తయారు చేయబడి ఉన్నాయి. ఎలాగా? ఈలోపు 28వ రోజు ఉదయం అన్ని పనులు పూర్తి చేసుకున్న కృష్ణుడు, ఆయుధం లేదు, హాయిగా ఓ పంచి కట్టుకుని పైన ఒక కండువా కప్పుకుని మెళ్ళలో దండ వేసుకుని వచ్చేస్తున్నాడు ఆ నగరంలోంచి చేతులు ఊపుకుంటూ. బ్రహ్మాది దేవతలకి కూడా ఎదురుగా రాడాయన. సనక సనందనాదులకు కూడా ఎదురొచ్చి స్వాగతం చెప్పని పరమాత్మ. అభిముఖుడై నడవడు అని చెప్పారు భాగవతంలో. అంటే ఎదురుగుండా రాడెవడికి ఆయన, మనం వెళ్ళాలి. కానీ ఆ పరమాత్ముడు ఏ జన్మ పుణ్యమో కాలయవనుడికి అభిముఖుడై నడచెన్నప్పుడు ఎదురుగుండా నడిచాడయ్యా అవనీ దేవా అన్నాడు. వాడు ఏదో పుణ్యం చేశాడు ఎక్కడో, లేకపోతే ఎదురుగుండా వస్తాడు ఆయన. చూచాడు కాలయవనుడు. మహాసౌందర్యం, నీలమేఘఛాయ శరీరుడు, సింహ గమనంతో ఉన్నాడు, స్ఫూర్తినిస్తున్నాడు, మెడలో వనమాలిక ధరించి ఉన్నాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరము వాడాయన. అటువంటి వాడిని చూచి మంత్రులారా, సామంతులారా, హితులారా, పురోహితులారా, ఎన్నాళ్ళయ్యింది మనం ఈ నగరాన్ని చుట్టుముట్టి, ఎన్నేనయ్య దినంబులి నగరిపై ఏ తెల్చి పోరాటకున్ మున్నెవ్వండునురాడు, వీడొకడు నిర్ముక్తాయుధుండేగుదెంచెన్ నన్నోర్వగనో, ప్రియోక్తులకునో శ్రీగోరియో చూడుడంచున్ ఆత్మీయ జనంబుతోడ యవనే సుండిట్లు భాషింపగల్. ఎన్నాళ్ళయ్యింది మనం ఈ నగరానికి వచ్చి, ఈ నగరం చుట్టూరా మన సైన్యం నిలబెట్టాం, గుర్రాలతో ఏనుగులతో మన వాళ్ళు కాపలా ఉన్నారు, కోట తలుపులు తీసి ఒక్కడు రాడు, పోరాడడానికి రాడు. ఎన్నాళ్ళకి వీడొక్కడు బయటకు వస్తున్నాడు, పోనీ యుద్ధానికి వస్తున్నాడా అనుకుందామంటే ఒక్కడే వస్తున్నాడు. నిజంగా వీడు ఒకడు అండలో ఆయన ఒక్కడ తప్ప ఈ సృష్టిలో ఇంకెవడున్నాడు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏకో నారాయణ కేశవో వాశివో వా ఏకో దేవ. ఒకడే దేవుడు, వాడిని కేశవుడనండి శివుడనండి, ఆ ఒక్కడే వీడు వస్తున్నాడు ఇప్పుడు. పైగా వచ్చేవాడు, పోనీ యుద్ధానికి వచ్చేవాడు ఒంటరిగా వచ్చినా వీరుడు అనుకుందామా అంటే నిర్ముక్త ఆయుధుండు, ఆయుధాలు విడిచిపెట్టి వస్తున్నాడు. పూర్తిగా ముక్తాయుధుడు అంటే చాలు, నిర్ముక్తాయుధుడు అనడం ద్వారా పూర్తిగా ఒక్క ఆయుధం మాట వరుస కూడా ఒక్క కైజారు కూడా లేదు బొడ్లో. ఎందుకు వస్తున్నట్టు అంటారు? నన్ను అర్వగనో, నన్ను ఓడించాలనా, ప్రియోక్తులకునో, లేక మంచి మాటలు మాట్లాడి యవనా నీతో నేను ఎక్కడ యుద్ధం చేయగలనయ్యా, నా వల్ల కాదు నీకు నమస్కారం అయినా అండానిక, శ్రీగోరియో మా నగరంలో తలుపులు ఎందుకు వేసుకున్నావు అంటే డబ్బులు లేక బాధపడుతున్నాం, కట్టకట్లాడుతున్నాం, మాకు ఓవర్ డ్రాఫ్ట్ కావాలని వస్తున్నాడా,
చూడుడంచున్ చూడండి అంటూ యవనేశుడు ఈ విధంగా తన ఆత్మీయులతో తనకి కావలసిన వాళ్ళతో అధికారులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో స్వామివారు మాత్రం ఎప్పుడూ ఒకటే నవ్వు, చిరునవ్వు, ఎక్కువ లేదు తక్కువ లేదు. అలా నవ్వుకుంటూ ముందుకు వస్తున్న స్వామిని చూచాడు. ఏమిటిది వీడెవడో మాట్లాడటం, వెనక ఎవరు రారు, చాలా చిత్రంగా ఉంది అన్నాడు. మళ్ళీ వాడే మాట్లాడేట యవనుడే. కరి సంఘంబులు లేవు, కూడా ఏనుగులు లేవు. వీడేం గొప్పవాడు అనుకుందామంటే, ఈ గొప్పవాడైతే కూడా ఏముండాలి, ఏనుగులు, వాటి మీద పరివారం రావాలి. కరి సంఘంబులు లేవు, రావు తురగౌఘంబుల్, వెంట గుర్రాలు లేవు. రథవ్రాతముల్ పరిసర్పింపవు, రథములు గుంపులు గుంపులుగా గుండ్రంగా రావాలి. ఎప్పుడు వీరుడు వచ్చినప్పుడు చుట్టూ ఉంటాయిట రథాలు, అవేమీ పరిసర్పించడంలా, చుట్టూ రావడంలా. రారు సూరులు, వీరులు లేరు కూడా. ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరమం పూనడు, పోని ఎవరూ లేకపోయినా యుద్ధానికి వస్తున్నాడా అనుకుందామంటే చేతిలో ధనుస్సు లేదు, బాణము లేదు, అసి కత్తి లేదు, ఏ ఆయుధము ధరించడు. శక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కడది నిర్గమిల్చే నగరద్వారంబునల్ కంటిరే. ఆకాశంలో మేఘం, మేఘంలో ఇంద్రధనుస్సు ఎలా ఉంటాయి? మేఘం నల్లగా ఉంటుంది, ఇంద్రధనుస్సు ఎర్రగా మెరిసిపోతుంది. ఇంద్రచాపంతో కూడిన మేఘమా అన్నట్టుగా మెడలో దండ వేసుకుని ఈ నల్లనివాడు వస్తున్నాడు. ఈ నల్లనివాడు మేఘంలో ఉన్నాడు, మెడలో వేసుకున్న వనమాలిక ఇంద్రచాపంలా ఉంది. ఈతడొక్కడే ఇంత ధైర్యంగా స్ఫూర్తితో నవ్వు మాత్రం ముఖంలో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అదిగో నగరద్వారం దగ్గర చూశారా, తలుపు తీసుకొని వస్తున్నాడు. ఏమి ఇతని ధైర్యం, ఆంతర్యం తెలియడం లేదు. నేను వీరుణ్ణి, వీరులెప్పుడు ఒంటరిగా వచ్చిన వాడి దగ్గరికి ఒంటరిగా వెడతారు కానీ సైన్యంతో వెళ్ళరు. ఈ భుజంతో ఏనుగుల్ని బంధించాను, ఈ పరాక్రమంతో సింహాన్ని విసిరి మళ్ళీ సింహంతో దాన్ని అడ్డం కొట్టి పడగొట్టాను. ఓ సింహం పైకి విసిరి రెండో సింహంతో దాన్ని కొట్టిపట్టువాడు. అలాంటి వాణ్ణి, మీరిక్కడే ఉండండి, నేను ఆయుధం లేకుండా ఒంటరిగానే వెళ్ళి ఈ తొంటరివాడి సంగతి చూస్తాను అంటూ గుర్రం దిగి, ఆయన గుర్రం లేకుండా వస్తున్నాడని వీడు గుర్రంగానే. అప్పట్లో తురకాళ్ళకు కూడా న్యాయం ఉండేది. అలా వెళ్ళేటవాడు ఎదురుగుండా నడుచుకుంటూ శ్రీకృష్ణుడికి ఎదురుగుండా వస్తున్నాడు. ఇతడు నిజంగా కృష్ణుడవునా కాదా? సందేహం లేకుండా కృష్ణుడే అయి ఉంటాడు. ఎందుకంటే ఆ నీలమేఘఛాయ శరీరం చూసినా, మెడలోని దండలు చూసినా, వక్షస్థలం మీద శ్రీవత్సమని చెప్పిన ఆ లాంఛనం చూసినా, అత్యద్భుతమైన కిరీటం, నవరత్న స్థగితం, నవరత్న ఖచితం, మణిమాణిక్యంతో అయిన ఆ ముకుటం చూస్తే, ఆ పైన ఉన్న నెమలి పింఛం చూస్తే, ఆయన కట్టిన పీతాంబరం చూస్తే, నడుముకున్న సూత్రం కటి సూత్రం మొలతాడు చూస్తే, ఈతడా ముని సూచించిన వీరుడవుననుచునమ్మూఢుండుగాడోద్ధతిన్, ఈతడు సందేహం లేకుండా నారద మహర్షి సూచించిన వీరుడు అనుకున్నాడు. దగ్గరకు వచ్చాడు. ఓ ఈ వీరుడా, నీవు వీరుడవని నారదుడు చెప్పాడు. నీవు చూస్తే ఇన్నాళ్ళయ్యింది నగరం తలుపులు వేసుకు లోపల దాక్కున్నావు, ఇప్పుడు బయటకు వచ్చావు. మల్ల యుద్ధానికి వస్తావా? ఎందుకు వస్తున్నావు? ఏమిటి? ఇదిగో వస్తున్నాను నీ దగ్గరకు అంటున్నట్ట. అలా దగ్గరకు వస్తున్నటువంటి కాలయవనుండి చూచాడు కృష్ణుడు. అప్పటిదాకా ఎదురుగుండా వచ్చిన వాడు కాస్త 1 2 3 చెంగన్ దూకి పారిపోవడం మొదలెట్టాడు, పరుగు పందెం మొదలెట్టాడు. పకపక నవ్వాడు ఆయన, పరిహాసం చేశాడు, పరివారంకే చూశాడు. చూశారా వీరులారా, ఇంతోటి వాడి గురించి నారదుడు కొండంత చేసి చెప్పాడు. ఈ నారదుడిని నమ్మి వచ్చాం. మన నారదుడు ఎప్పుడు ఇలాగే చెబుతాడు. నన్ను చూసి పారిపోయేవాడు వీడు జరాసంధుడితో యుద్ధం చేశాడు, కంసుడిని నేను చంపాడు అంటూ పకపక నవ్వి, ఓయి పారిపోకయ్యా, యదువంశోత్తమ పోకు పోకు రణమీ నరహంబు కంసాదులం కథన క్షోణి జయించి తీవని సమిత్కామంబునన్ వచ్చితిల్. ఓయి యాదవ వంశోత్తమ,
ఎందుకు పారిపోతావు? పారిపోకు పారిపోకు, నాకు రణభిక్ష పెట్టవయ్యా, యుద్ధం నాతో చెయ్యి. కంసాది వీరులను నీవు చంపావని, జరాసంధాదులను పారద్రోలేవని ఎంతకు పూర్వం నీ గురించి ఎందరో చెప్పగా విని సమిత్కామంబునన్ వచ్చి యుద్ధం చెయ్యాలనే కోరికతో వచ్చాను. విదిత ఖ్యాతులు వీటి బోవ అరికిల్ వెన్నిచ్చి ఇబ్బంగినే గుదురే రాజులు రాజమాత్రుడవే వైగుణ్యంబు వచ్చుందుమి. నీ అంత ప్రసిద్ధికెక్కిన వాళ్ళు తన పట్టణం పోతూ ఉంటే, శత్రువుల వశమైపోతూ ఉంటే వెన్ను చూపి పారిపోతారా? అలా పారిపోకూడదే. అసలు నువ్వు రాజువేనా? రాజమాత్రుడవేనా? నీకు చెడ్డ వస్తుంది సుమా, అపకీర్తి వస్తుంది సుమా అన్నట్టు. ఇక్కడే వాడు అన్న తిట్లు పొగడతైపోయాయి. ఎప్పటికప్పుడు పోతన గారి చమత్కారం అదే. ఏమిటా చమత్కారం? వ్యాజస్తుతి అంటాం దాన్ని. వ్యాజస్థితిర్ముఖే నిందా. వ్యాజస్తుతి అనగా పైకి తిట్టినట్టు కనిపించును, లోపల మాత్రం స్తోత్రమే ఉంటుంది. అలా ఇంద్ర ఏమంటున్నాడు ఆయన? వెన్నిచ్చి వెళ్ళిపోతారా రాజులు, నువ్వు రాజమాత్రుడవే అన్నాడు. అంటే నువ్వు రాజువా, ఇంతోటి రాజువా అని ఒక అర్థం, వీటికి అతీతమైన వాడివి అని అర్థం అన్నమాట. నిజానికి ఈయన రాజు కాదు, బ్రాహ్మడు కాదు, క్షత్రియుడు కాదు, ఇంకోటి కాదు, ఏహి కాదు, అన్నిటికీ అతీతుడు కదా, కులమతాలకు అతీతుడు ఆయన. వైగుణ్యంబు వచ్చుంజుమి అంటే అర్థం ఏమిటి? నీకు చెడ్డ పేరు వస్తుందని ఒక అర్థం. గుణములు లేనివాడు విగుణుడు, ఎవరిలో గుణములు లేవో సయేవ విగుణ. వైగుణ్యము అంటే నిర్గుణ పరబ్రహ్మము. నీవు గుణములకు అతీతుడు. గుణము లేదు, రూపము లేదు, కర్మము లేదు. ఎవరు గుణరూప కర్మములు లేనివాడో వాడు వైగుణ్యం కలిగిన వాడు. నువ్వు అటువంటి వాడివి సుమా అన్నాడు. నిర్గుణ పరబ్రహ్మవి అన్నాడు. ఆపై ఇంకా రెచ్చిపోయి ఏమంటున్నాడు తెలుసా? ఏమయ్యో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అంతు చూస్తాను తెలుసా ఈనాడు. బలిమిన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టెదన్. ఓయి మాధవ, నా బలంతో ప్రపంచమంతా మెచ్చుకునేలాగా ఇవాళ నిన్ను బంధించి తీరతాను. ఎలాగా? జలముల్సొచ్చిన, నువ్వు నీళ్లల్లో దాక్కున్నా పట్టుకుంటా. అంతరార్థం ఏంటి? జలముల్సొచ్చినంటే మత్స్యావతారం అని అర్థం. అవతారాలు వచ్చే తెలియకుండా వాడికి. భూమి క్రింద జనినల్, నువ్వు భూమి కింద దూరినా, భూమి కింద దూరి ఏమెత్తాడు? ఒకప్పుడు కూర్మావతారంలో భూమిని పైకెత్తాడు ఆయన. మందర పర్వతం కంటే ముందే కూర్మావతారంలో భూమిని మోస్తున్నాడు ఆయన. భూమిని మోస్తున్న వారు ఎవరు అంటే భూమిని ఆదిశేషుడు, కూర్మావతారంలో ఉన్న విష్ణువు, అష్టదిగ్గజములని పేరు కలిగిన ఏనుగులు, కులపర్వతాలు, ఇవన్నీ కలిసి భూమిని మోస్తున్నాయి. అందుకే భీముడి గురించి తిక్కన గారు విరాటపురంలో ఏం చెప్పారు? నీ వలమూపు లావుమును నేల వహించిన నాగ కూర్మ గోత్రావని వృద్ధిశాకరుల కారయ్యవో రటపట్టు కాదే. భీమసేన, నీ ఎడమ భుజం చాలు, మళ్ళీ కుడి భుజం కూడా అక్కర్లా. నీ ఎడమ భుజము, నీ కుడి భుజము రెండు ఒక్కొక్కటి సృష్టి చేస్తాయి. నువ్వు సరదా కోసం నీ భుజం ఇలా పెట్టావనుకో భూమి కింద, అప్పుడు భూమిని మోస్తున్న నాగా అంటే ఆదిశేషుడికి, కూర్మావతారంలో ఉన్న విష్ణువుకి, గోత్రావని భృత్తు అంటే పర్వతాల కులపర్వతాలకి, దిశాకరులకు, దిగ్గజములకు, వీటన్నిటికీ కాసేపు రెస్ట్, విశ్రాంతి. ఇవన్నీ ఎప్పుడూ మొయ్యవలసిందే భూమిని. ఇందులో ఒక్కటి తప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? భూకంపం అంటే అదే. అప్పుడప్పుట చాలామందికి తెలియని పురాణ రహస్యం ఇదే. ఆ 8 దిక్కుల్లో ఉండే ఏనుగులకి మాత్రం కొంచెం ఓపిక తగ్గుతుందిట. విష్ణుమూర్తి ఆదికూర్మం కాబట్టి ఆయన కదలడం, ఆదిశేషుడు కదలడం, కులపర్వతాలు కదలవు. కానీ కదిలేవి ఎవరంటే దిగ్గజములు. దిగ్గజములు అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు కదులుతాయట, భుజం మార్చుకుంటాయట. ఆ మూపు మీద కొంచెం కదిలితే ఆ క్షణమే భూమి మొత్తం కంపించిపోయి పెద్ద పెట్టున మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అన్నీ. అప్పుడే సునామీలు వచ్చేది. అవి ఎప్పుడు జరుగుతుంది అంటే ఏనుగులు తమంతా తాము హాయిగా మొయ్యగలవు, కానీ అప్పుడప్పుడు మరీ పాపాత్ములు పెరిగిపోయి జయేంద్ర సరస్వతి లాంటి మహానుభావులు జైల్లో పెట్టినప్పుడు, పాపాత్ములు పెరిగినప్పుడు, దేవుడు లేడు, రాముడు లేడు, రామసేతువు లేదు అని అన్నప్పుడు అప్పుడు తెక్కొస్తుంది వాడికి. అప్పుడు మొయ్యలేవుటి ఈ బరువుని. అప్పుడు కొంచెం ఇలా కదులుతాయిట, కదిలితే భూకంపం వస్తుందట. యాదిగా ఇదే మాట చెప్పారు. ఎందుకు చెబుతున్నావు ఇది అంటే, ఇదిగో నువ్వు భూమి కింద దూరడం అంటే అర్థం ఏమిటనమాట? భూమి కింద ఉండి కూర్మావతారంలో భూమిని ఎత్తేవట. ఇప్పుడు అక్కడ కూర్మావతారంతో దాక్కున్నా నిన్ను వదలనని చెప్తున్నాడు. జలముల్సొచ్చిన భూమి క్రింద తనినన్. ఇక తర్వాత ఏం చెప్పాడు?
శైలంబుపై ఎక్కిన, శైలం మీదకి ఎప్పుడు ఎక్కాడు? దీంట్లో అంతర్గతాడు కొండెక్కినా నేను చంపుతానంటున్నాడు. అంటే వరాహావతారం. వరాహావతారంలో భూమిని పైకెత్తాడు కానీ కొండెక్కాడా? మళ్ళీ మనకు అనుమానం రావాలిగా. సందేహం లేకుండా ఈ భూమి మీద మొట్టమొదట కొండెక్కినవాడు ఆయన ఒక్కడే. వరాహావతారంలో ఉండగానే ఇప్పుడున్న 7 కొండల మీదకి ఎవరెక్కారు? మొట్టమొదట ఆయనే ఎక్కాడు. అసలు అది వరాహస్వామి వారిది. శ్రీనివాసుడు తర్వాత ఏం చేశాడు? దెబ్బ తగిలాక వరాహస్వామికి దండం పెట్టి, ఏమయ్యా ఇది నీ కొండ, నువ్వు అనుజ్ఞ ఇవ్వకపోతే నేను ఇక్కడికి రాలేను, ఉండలేను, నీ కొండ మీద నన్ను ఉండనియ్యి అంటే వరాహస్వామి ఏమన్నాడు తెలుసా? నీ అవతారం నా అవతారం కంటే గొప్పది, నువ్వు వచ్చాక నిన్ను చూసి నన్ను పట్టించుకోరేమో అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు? అలా కాదు, నేను వరం ఇస్తున్నాను నీకు, నిజంగా నీ కొండ ఆక్రమించుకుని 7 కొండల వాడిని అనే పేరు నేనే పొందిన. ముందు పక్కనే పుష్కరిణి పక్కనే వరాహస్వామి ఉంటాడు. ఆయన దర్శనం చెయ్యకుండా నా దర్శనం చేస్తే వాడికి 7 కొండల వాడి దర్శనం చేసిన ఫలితం ఇవ్వను అని చెప్పేశాడు సుస్పష్టంగా. బ్రహ్మాండ పురాణంలో మనకి, వరాహ పురాణంలో, రెండింటిలో కూడా. నిజానికి అది వరాహస్వామి క్షేత్రం. అందువల్ల ఈ సృష్టిలో అవతారాలలో మొట్టమొదట కొండెక్కిన వాడు ఎవడంటే వరాహస్వామి. అందుకని శైలంబుపై నెక్కినను. నువ్వు కొండెక్కినా అంటే వరాహ అవతారం ఎత్తినా నీ అంతు చూస్తాను. అక్కడతో ఆగాడా? మళ్ళీ ఏం చేశాడు? ఏమయ్యో అదే కాదు, నువ్వు బలిదండన్ విలసిల్లినన్. బలిదండన్ విలసిల్లిన అంటే పాతాళానికి పోయినా అని ఒక అర్థం. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిన వాడు ఎవడు? వామనుడు. వామనావతారం ఎత్తిన నేను చంపుతాను. వికృత రూపంబున్ ప్రవేశించిన, వికృతాకారం, నరసింహావతారం, సగం సింహం సగం నరుడు గోళ్ళు, ఇలాంటి వికృత రూపం ధరించినా సరే నిన్ను విడిచిపెట్టను. ఆపై ఏం చేశాడు? ఇంకా అగ్రజన్మ జలధుల్సొచ్చిన అగ్రజన్మ హలికాశ్వేటాకృతులు దాల్చిన. జలధి దాటినవాడు, సముద్రం దాటినవాడు ఎవడు? వారధి గట్టి రాముడు. నువ్వు రామావతారం ఎత్తిన నీ అంతు చూస్తాను. అగ్రజన్మ బ్రాహ్మణావతారం, పరశురామవతారం ఎత్తిన నీ అంతు చూస్తాను. హలిక నాగలి ధరించినవాడు పరశురాముడు, బలరాముడు. అశ్వేట ఆకృతి, అశ్వేట అంటే గుర్రం ఎక్కి తిరిగేవాడు. గుర్రం ఎక్కి తిరిగేవాడు వాడు కల్కి అవతారం. నువ్వు కల్కి అవతారం ఎత్తినా నిన్ను విడిచిపెట్టను సుమా అని వాడు తిడదాం అనుకున్నాడు మామూలుగా. అవన్నీ ఆయనకి అవతారాలు అయిపోయాయిట. ఈ విధంగా జలధిందాటిన అగ్రజన్మ హలికాశ్వేటాకృతిందాల్చిన నీ అంతు చూస్తాను. ఏదో గొప్ప వీరుడు అనుకున్నాను అంటూ పొగుడుతూ కాసేపు తిడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వెంటబడ్డాడు. కృష్ణుడు ఏం విన్నా నవ్వుతున్నాడు. అలాగే ఆయనకి పొగిడిన ఒకటే, తెగడిన ఒకటే, ఆయనకి అన్నం పెట్టిన ఒకటే, సున్నం పెట్టిన ఒకటే, అన్నీ ఒకటే ఆయనకి, మహానుభావుడికి. అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇంతలో వీడు ఏం చేశాట? విసిగిపోయాడు పరిగెత్తలేక. వెనక్కి పోదాం అనుకున్నప్పుడు దగ్గరగా కనపడేవాట. కొంచెం బెలిపించి దగ్గరికి, అమ్మ దొరికాడ్రా అని ఇలా పట్టుకోపోతే మళ్ళీ అక్కడ ఉండేవాట. అదెలో బడ్డే, ఇదెలో బడ్డే, అదిగో దొరికాడ్రా, ఇదిగో దొరికాడ్రా అన్నట్టే. ఇదే రహస్యం. పరమాత్ముడు మనకు కూడా అంతే. ఎంత భక్తులం, మనకి దొరికేసేడేమో అనుకున్నట్టుగా అనుకున్నప్పుడు దొరికినట్టే దొరుకుతాడు, దొరకడు. అదిగో దొరికాడోయ్, ఇదిగో దొరికాడోయ్ అనుకోవడమే కానీ ఎవడికి దొరకడు. పక్కనున్న లక్ష్మీదేవికే దొరకడు ఆయన, ఇంకొకళ్ళకి ఏం దొరుకుతాడు పాపం. ఎవరికి అంతు చిక్కని వాడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడు ఒక్కడే మహానుభావుడు. అలా దొరికినట్టు దొరకడం, మళ్ళీ పారిపోవడం. కొండలు, గుట్టలు, సముద్రాలు ఇలా వాడిని తెగ తిప్పేశాడు. పట్టుదల వచ్చేసింది ఈ మూర్ఖుడికి. నువ్వు ఎంత పరిగెట్టు నీ అంతు చూస్తాను పిరికాడా, నన్నెంత బాధ పెడతావా, నీ అవయవాలన్నీ కూడా శిథిలం చేసేస్తానంటూ వెంటబడ్డాట. చివరికి కృష్ణుడు పరుగు పెట్టి సనక సనందనాది మహర్షులు కూడా అందుకోలేని స్వామిని, ఇంకా ఈ వ్యక్తి ఎప్పుడూ దొరకనటువంటి వ్యక్తిని ఆ మహానుభావుడు వెంట వెళ్ళాట. శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న పరుపుని ఇంటికి తీసుకెళ్లి కళ్ళకద్దుకుని దాని మీద కూర్చునేవారట జపం చేయడానికి. ఇప్పుడు మీకు కూడా జపానికి ఇది బలి పనికి వస్తుంది. తర్వాత అలా పరిగెత్తే స్వామి ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా అడవుల్లో కొండలు ఎక్కాట, గొట్టలు ఎక్కాడు, ముళ్ళ వెంట పరిగెత్తాడు, కంటకాల వెంట వెళ్ళాడు. ఈ మూఢుడు కూడా పరిగెత్తాడు. చివరికి ఓ కొండక్కేసి ఆ కొండపైన ఒక గుహ ఉందిట, ఆ గుహలో దూరిపోయి మాయమైపోయాడు స్వామి. కొండ గుహలో కెడతావా, ఇక దొరికేవు, నువ్వెక్కడ కెడతావురా అంటూ వీడు కూడా ఒగుర్చుకుంటే హే అంటూ బయలుదేరి లోపలికి వచ్చాడు పాపం. తీరా చూస్తే లోపల ఒక పెద్ద విశాలమైన పరుపు ఉంది ఆ కొండ గుహలో. ఆ పరుపు మీద మంచి తలగడ, దాని మీద పడుకుని ఒక ఆయన అలా గడ్డం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది, శుభ్రంగా గుర్రు నిద్రపోతున్నాడు పాప. ఆయన గాఢంగా నిద్రపోతున్నాడు ఆయన.
గాఢంగా నిద్రపోయేవాడికి కరెంటు పోయిన ఒకటి ఫ్యాన్ పోయిన ఒకటి నిద్ర అంటే నిద్ర అదృష్టం కొంతమందికి అలా ఎలా ఉన్నా నిద్ర పెట్టేస్తుంది యోగం అది. చీమలు కుట్టినా దోమలు కుట్టినా మీద తేళ్లు పాకినా ఏ తెలియవంతే. ఒక ఆయన రైల్వే స్టేషన్లో విజయవాడలో పడుకుంటే తెల్లారేసరికి మొత్తం గోచి కూడా తప్ప అని పట్టుకుపోయారట. అయినా తెలియలేదు మరి ఏంటో మహానుభావుడికి ఎలా నిద్రట్టిందో తెలియదు అక్కడ. పూర్వజన సుకృతం అది కూడా. కుంభకర్ణుడు ఎప్పుడో వాళ్ళు ఆవహించాడనమాట. అలాగే ఈయన కూడా లోపల ఆయన పాపం అలా కాదు కానీ ఏదో కారణం చేత నిద్రపోతున్నాడు. ఈ యవనుడు చూశాడు వాడిని, ఆశ్చర్యపోయాడు. ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శార్దూలత రక్షు సంకలిత దుర్గపథం బున పారు తెల్చి ఈ శైల గుహం సన్నిధుక్రియ సాగి నటించిన పోవనిత్తునే